హాయ్ ఎవ్రీవన్. ఈ వ్లాగ్ వచ్చేసరికి కురుమూర్తికి అయితే బయలుదేరిపోయాము. ఇది వచ్చేసరికి గురువారం రోజు మార్నింగ్ అనమాట. మేము కరెక్ట్గా ఇంటి నుంచి అయితే 5 o'clock అయితే బయలుదేరిపోయాము. నార్మల్గా సిటీలోకి ఎంటర్ అయ్యే కొద్దీ కొంచెం 6:30 అయిందనమాట. ఇక నేను అని వెనకాల కూర్చున్నాం, మా ఆయన అలాగే మా బాబు ముందర కూర్చున్నారు. సో మనకి ఇక్కడ సిటీలోకి ఎంటర్ అవుతుంటే అలా సూర్యుడు చూడండి అసలు. ఇక్కడ ఏంటండి, మార్నింగ్ లేస్తే పడుకునే వరకు ఇల్లు చుట్టుముట్టే ఏం కనిపించవు. అలా కొంచెం విలేజ్ స్టార్ట్ అవుతుండే కొద్దీ ఆ సూర్యుడు అనేది ఇలా వచ్చేస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మా ఊరికి ఇంకో ఊరు ఉందన్నమాట, అది గోపాల్పేట అనమాట. సో మనకి ఇక్కడ మిషన్ భగీరథ అనేసి మనకు ఊళ్ళల్లో చేపించారు కదా వాటర్ అనేది, ఇక్కడైతే అది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మా ఊరి వరకు స్టార్ట్ ఇది. ఇక ఈ మిషన్ భగీరథ వాటర్ అయితే చాలా బాగుంటాయి. ఇవే మేము బోర్లోకి వస్తుంది, ఇదే తాగుతారు మా ఇంట్లో కూడా. ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక కారులో ఉంచి అలా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇది వచ్చేసరికి రోడ్ అనమాట. ఇక్కడ ఇండ్లు వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఇక అక్కడ ఇంటికైతే వెళ్ళేసి స్నానం అదిను ముగించుకొని దేవుడికి అయితే దీపారాధన చేసేసాను. ఇక్కడ వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ అమ్మ అనమాట. సో మా చిన్న మామయ్య వాళ్ళు మా ఇంటి వెనకాల ఉంటారు. ఒక 1 month మా చిన్న మామయ్య వాళ్ళు, 1 month మా అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు అనమాట మా అవ్వనైతే. ఇక రెడీ అయిపోయాము కురుమూర్తికి అయితే స్టార్ట్ అవ్వడానికి. ఇక మా ఆయన, మా చెల్లెలు, అత్తయ్య, పిల్లలు, నేను అందరం స్నానాలు చేసేసి ఇంటి దగ్గరనే రెడీ అయిపోయాము. ఇక పిల్లలు వచ్చేసరికి కారులో పాటలు అయితే పెడితేను కూర్చొని డ్యాన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది వడ్లు అయితే ఇలా ఆరపోస్తారు కదా, ఇలా చాటలో ఆరపోసేసి రోడ్ పైన మొత్తం పోసేశారు. అంటే అవి ఇలా బండ్లు కానీ అవి ఇవి తొక్కిస్తుంటారు అన్నమాట. ఇది వచ్చేసరికి కురుమూర్తికి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కురుమూర్తికి అయితే ఆ రోడ్డు. సో మొత్తం ఇక్కడ నుంచి మనకు అన్ని బ్యానర్స్ ఉన్నాయి. ఇవి కురుమూర్తి జాతర స్పెషల్గానే వేయించారన్నమాట. సో కురుమూర్తికి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కమాన స్టార్ట్ అవుతుంది. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు కదా, సో ఆయన బ్యానర్ కూడా ఇక్కడ వేశారు చూడండి. ఇది వచ్చేసరికి కమాన్ అనమాట. కురుమూర్తి స్వామి దేవస్థానం అమ్మాపూర్ ఇదనమాట. ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసి ఒక రోడ్డు, అటు సైడ్ 2 roads. ఎందుకంటే ఒకటి వెళ్ళడానికిను ఇంకోటి రావడానికి. అదిగాక రోడ్లపైనే అన్నీ అమ్ముకునే వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళకు ఇబ్బంది కాకుండా 2 roads అయితే వేయించారు. చాలా బాగుంది. ఈసారి ఇక్కడికి సీఎం రావడం చాలా స్పెషల్. ఈ కురుమూర్తి జాతర నా పెళ్ళయి 10 years అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, కానీ ఏ ఇయర్లో ఇక్కడ సీఎం కానీ రాలేదండి. రేవంత్ రెడ్డి వచ్చాక ఫస్ట్ టైం ఇక్కడ జాతరకి రావడం. ఇక్కడ బెలూన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద కూడా రేవంత్ రెడ్డి సార్ ఫోటో అయితే ఉంది. ఇక మేము మెల్లమెల్లగా రోడ్ పైకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక ప్లేస్ అయితే చూసుకుంటున్నాం అన్నమాట, ఇక్కడ బాగుంటుంది అనేసి. అంటే ఇక్కడ నైట్ అయితే స్టే చేయాలి మేము. ఎప్పుడు వచ్చినా సరే నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే రిటర్న్ అవుతాము. ఇక ఇక్కడ షెడ్స్ ఉన్నాయి కదా చూడండి వెనకాల, ఆ షెడ్స్లలో చూసుకున్నాము. అత్త వచ్చేసరికి నాకు కాళ్ళ నొప్పులు, నేను రాలేను, మీరు వెళ్ళండి అంటేను నేను మా ఆయన పిల్లలు, మా చెల్లెలు కలిసేసి దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ వాటర్ అయితే మంచినీళ్ళే ఇవి. ఇక్కడ ముందు కాలు చేతులు కనుక్కొని తల మీద ఇలా నీళ్ళు జల్లేసుకొని ఇక్కడనే మనకు బొట్లు అయితే పెడతారు. అంటే వాళ్ళే వచ్చేసి పెడతారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే పెట్టేసి డబ్బులు ఇవ్వండి అంటారు. ఇక పిల్లలకి అందరికీ పెట్టించేసి బొట్లు అయితే డబ్బులు అయితే ఇచ్చేసాము. చూడండి ఇది కురుమూర్తి స్వామి నామం అన్నమాట, ఇలా ఉంటుంది. అందరం బొట్లు పెట్టించుకొని ఇక టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు ఏంటంటే మెట్టుకు అయితే బొట్లు పెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్తారు. ఇక మేము స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మెట్టులు అయితే మొక్కేసుకొని టపా 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 ఎక్కేసాను మెట్లు అయితే పైకి. ఇక ఇక్కడ చెల్లెళ్ళి పాప చిన్నగా ఉందనేసి తను మెల్లగా వస్తుంది. ఇది వచ్చేసరికి టెంపుల్కి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఇది డోరు. ఇక్కడ మనకి దీపారాధన కూడా చేసుకుంటారు. 1000 ఒత్తులు అనేసి పెడతారు కదా దీపం, అది కూడా పెట్టుకుంటారు. అంటే మొన్న రీసెంట్గానే కార్తీక పౌర్ణమి రోజు పెట్టాము కదా, అందుకనేసి ఇక్కడైతే దీపం అనేది ఏం పెట్టలేదు. ఇక ఇక్కడ నుంచి మెల్లమెల్లగా మెట్లు అయితే చాలా పైకి ఉన్నాయి. మినిమం ఒక 1000 మెట్లు అయితే ఉంటాయి అనుకుంటా.
సో, అంటే చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ గాకుండా ఒక్కొక్క మెట్టు కొంచెం పెద్దగా ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కాక ఇక్కడ ఆంజనేయ స్వామిదయితే గుడి ఉంటుంది. ఇక మనం మొక్కేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యేసి ఇంకా కొంచెం లోపలికెళ్తేను రావి చెట్టు కింద అయితే దీపారాధన చేసుకుంటారు అందరూ. కావాలంటే మనం దీపారాధన పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందరికొస్తే కొబ్బరికాయలు కొడతారక్కడ. అక్కడ కొట్టేసి పైకి రావాలి. మేము అక్కడ కొట్టకుండా ఇక్కడనే అయితే కొట్టేసాము. ఇక్కడ మా ఆయన వచ్చేసరికి నేనే కొడతాననేసి కొట్టాడు. కొట్టాక ఇక పిల్లలు ఊరుకుంటారా డాడీ నాకు అనేసి ఆ కొబ్బరి నీళ్ళు కొట్టాక కిందెందుకు పడిపోవడం అనేసి మాకు ఇస్తేను మేము తాగేసాము. అది చాలా తియ్యగా ఉన్నాయి. ఫ్రెష్ కొబ్బరికాయలు అనమాట. మనకి ఇక్కడ సిటీలో అంటే వాళ్ళు ఎప్పుడో తెచ్చేసి అమ్ముతారు తెలీదు కానీ అక్కడ చెట్టుకి అప్పుడే తీసేసి పొట్టు అనేది చాలా బాగుంటుంది. చూడండి లేతగా ఉంది కొబ్బరికాయ కూడా. ఆ కొబ్బరి కూడా దాని లోపల మెత్తగా ఉంటుందన్నమాట. మనకు ఎండు కొబ్బరి అయితే ఒట్టిగా ఉంటుంది. ఇక పైకి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. పైకి వెళ్ళిన తర్వాత వస్తుంటే ఇంకో గుడి అయితే ఉంటుంది ఇక్కడ. అవేం కూడా మెట్లు ఉంటాయి. ఇక్కడ సైడ్కి చూస్తారు కదా ముడుపులు అయితే ఎలా కట్టుకున్నారు అంటే మొక్కుబడులు పెట్టుకున్న వాళ్ళు కట్టుకుంటారనమాట. దేవుడికి మొక్కుకొని కట్టుకుంటే తీరిందంటే మళ్ళీ నెక్స్ట్ సారి కూడా వస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి కురుమూర్తి స్వామి ఉద్దాలన్నమాట. మనకు ఈ ఇయర్వి ఇక్కడ పెట్టారు. పోయినసారి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ అందరికీ మొక్కుకొనేసి వీపులో అయితే కొడతారనమాట. చాలా మంచిదన్నమాట ఇలా చేసుకుంటే. ఇవి వచ్చేసరి లాస్ట్ ఇయర్వి. అక్కడున్నాయి అయితే ఈ ఇయర్వి. ఇవి ఉద్దాలంటారు. ఇక అయిపోయాక ఇక మేము దర్శనం చేసుకున్నాక కిందికి వచ్చాము. పిల్లలైతే జంపింగ్ ఆడతాం అనేసి అంటేను ఇక తీసుకెళ్ళి జంపింగ్ చేయించాము వాళ్ళతో కొంతసేపు. ఇక ఏం చేద్దాం, ఈ పిల్లలకి ఏదైనా కనిపిస్తేను అవి తీసుకునే వరకు వదలరు. మమ్మల్ని తల సగం తినేస్తారన్నమాట. ఏంటంటే ఇక్కడ మెట్లు వచ్చేసరికి అటు సైడు వెళ్ళే మెట్లు, ఇటు సైడు వచ్చే మెట్లు రిటర్న్లు. ఇది లాస్ట్ ఇయర్ కట్టారు. ఈ ఇయర్లో చాలానే పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇటు సైడ్ ఏంటంటే ఫొటోస్ దిగడానికి కానీ బాగుంటుంది. ఇక కిందికి వచ్చేసరికి దర్శనం చేసుకొని బాగా అలసిపోయాం అనేసి అంటేను పిల్లలు మా ఆయన సోడా అంటే లెమన్ అనమాట. ఇది ఇక్కడ సిటీలో దొరకదు మనకి ఇది. అక్కడ చాలా బాగుంటుంది. ఒక గోలీ ఉంటుంది మధ్యలో. ఆ గోలీని దాటుకుంటూ మనం అయితే తాగాలి. ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య అయితే దేవుడికైతే నైవేద్యం వండుతుంది. ఈ దర్శనం చేసుకొని వచ్చాక అత్తయ్య తానం చేసేసి ఆ నైవేద్యం అయితే వండేసి దేవుడికి అయితే పెట్టాలి. మేము దర్శనానికి వెళ్ళొచ్చాము. ఇక ఇంటి దగ్గరనే చపాతీలును చట్నీ కాస్త పులిహోర చేసుకొని తెచ్చుకున్నాము. పిల్లలు ఉంటారు కదా అనేసి ఇక తినేసాము. బాగా ఆకలేస్తేను ఇక అత్తయ్య ఇక్కడ ప్రసాదం నైవేద్యం బెల్లమన్నం అలాగే పచ్చిపులుసు అయితే వండేసాక ఇక అక్కడ వాళ్ళు దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు. ఇది దేవుడికి ఎక్కిస్తారు వాళ్ళు వచ్చి. ఆయననే ఇక మంత్రాలు చదువుతూ ఒక్కొక్కటి దేవుడికి అయితే పెడుతున్నాడు. నైవేద్యం పెట్టేశాక ఇంకోటి ఏంటంటే హనీతోనే అయితే లాస్ట్ ఇయర్ హెల్త్ బాగాలేదనేసి హనీకి దేవుడికి అయితే మొక్కుకున్నాము. మంచిగా అయిందనేసి ఈ ఇయర్ కూడా హనీతోని గండదీపం అయితే మోయించాము. ఇక్కడ పెట్టాము కదా అదే ఒక 5 అడుగులు వేస్తే మనకి ముందరనే దీపం ఉంటుంది. అక్కడికైతే తీసుకెళ్ళి పెడతాము. ఇక ఇక్కడ అందరం నీళ్ళు అయితే కింద ఆరపుచ్చేసి మొక్కుకున్నాం అన్నమాట. ఈ ఇయర్తో 2 ఇయర్స్ అవుతుంది కంటిన్యూగా ఇలా చేస్తున్నాము. ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే అది జరిగిందంటే కంటిన్యూగా అది చేసేయాలి. మధ్యలో అయితే ఆపేయొద్దు. ఇక హనీతోనైతే గండదీపం అయితే ఇక్కడ 5 అడుగులు అయితే ఉంటుంది. అక్కడ దాకా మోయించాక ఇక అక్కడనే ఆ దీపం అయితే పెట్టేసింది అత్తయ్య. పెట్టేసి ఇక మొక్కు వేసుకున్నాము. కాసేపు అయ్యాక ఇక ఇక్కడ చూడండి మనకి అంటే మొక్కుబడులు ఉన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఆల్రెడీ మాకన్నా ఇక్కడ 5-6 మంది పెట్టేసి వెళ్ళారు. ఇక మాది కూడా పెట్టేశాము. ఇక అత్తయ్య అక్కడ పెట్టేసి మొక్కుతుందనమాట. అత్తయ్య అయితే దర్శనానికి రాలేదు, మేము వెళ్ళాము. ఇక అందుకనేసి ఇక్కడ కనిపించింది అత్తయ్య, దర్శనంలో కనిపించలేదు. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఇక నైవేద్యం అయితే తినేసి ఇక మా ఆయన పిల్లలు మా చెల్లెలు అందరం కలిసేసి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. షాపింగ్ అంటే ఇక్కడ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ A to Z ఎలా అంటే ఐటమ్స్ అయినా ఉంటాయి. ఇక పిల్లలకైతే ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలను ఇక్కడికి తీసుకెళ్తే మాత్రం వదలరండి. మినిమం అంటే అందులో ఉన్న ఒక 2-3 ఐటమ్స్ అయినా వాళ్ళు ఎక్కాలి అనేసి అంటారు. ఇక పిల్లలు బాధ భరించలేక పిల్లలతో అయితే ఫస్ట్ ట్రైన్ అయితే ఎక్కించామండి. ఈ జెయింట్ వీల్ చూస్తే కనుక కళ్ళు తిరుగుతున్నాయి మాకే. పిల్లలు ఇది బాగుంది మమ్మీ మేము ఎక్కుతామన్నారు. మీరు ఎక్కలేరు, అది మాకే కళ్ళు తిరుగుతాయి అనేసి వాళ్ళని ఎక్కేయలేదు. ఇక పక్కకైతే ట్రైన్ ఉందన్నమాట, బాగుంది.
ఇక ట్రైన్ అయితే ఎక్కించాము. ఒక్కరికి 50 రూపీస్. ఇద్దరు 100 రూపీస్ పెట్టేసుకొని హనీను, లక్కీను ట్రైన్ అయితే ఎక్కారు. ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఎక్కేసారనమాట. లాస్ట్‌లో కూర్చున్నారు ఇద్దరు. ఇక వాళ్ళని తిరిగేసాక మేము అలా లోపలికైతే వెళ్ళేసి ఇక ఏమన్నా తీసుకుందాం పిల్లలకి గానీ ఇంట్లోకి అనేసి తిరుగుతుంటూ వెళ్తుంటే గాజులు కనిపించాయన్నమాట. గాజులయితే అబ్బబ్బబ్బా! అసలు ఎంత బాగున్నాయో. మనకిక్కడ ఏంటంటే చేతులకు వాళ్ళే తొడుగుతారు. కానీ అవి మనం ఎంత పని చేసినా కూడా పగిలిపోవనమాట. అలా ఉంటాయన్నమాట ఊర్లలో గాజులు. అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఈ మిక్కీ మౌస్ అయితే వర్షిత అయితే ఎక్కింది మా చెల్లెలి కూతురు. ఇక తను కూడా ఎక్కాక ఇక ఇక్కడ మనకి ప్రసాదాలు, జిలేబీను, మిక్చరు, స్వీట్సు, బొనుగులు, కార, బూందీ అన్నీ ఉంటాయి. ఇక మనం తీసుకోవాలనుకున్నవి తీసుకోవచ్చు. ఇక మా ఆయన అయితే పిల్లల కోసం అనేసి మిక్చర్ అయితే ఒక 2 ప్యాకెట్లు అయితే కట్టించుకొచ్చాడు. అన్నీ మిక్చరు, బూందీ కలిపేసి ఇక అవన్నీ చూసుకుంటూ కొన్ని కొన్ని పిల్లలకైతే 100 రూపీస్ అంటేను బొమ్మలు ముగ్గురికి 3 బొమ్మలు అయితే ఇప్పించాము. ఇప్పించాక ఇక మెల్లిగా లోపలికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక నైట్ అయితే అక్కడే స్టే చేసాము. నైట్ స్టే చేసి మార్నింగ్ 4కి అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. బాయ్.